హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం. లాస్ట్ వీడియోలో ఎలాంటి శారీ తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అని చూసారు కదా. ఈ వీడియోలో శారీ ఎలా డిజైన్ చేస్తున్నాను, ఇంకా దానిపైనకి సెట్ అయ్యే జ్యువెలరీ ఏది తీసుకుంటున్నాను, బ్యాంగిల్స్ ఎక్కడ తీసుకున్నాను అండ్ ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంకా షాపింగ్ లవర్స్ అందరికి చాలా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా నేను శారీ తీసుకున్న నెక్స్ట్ డేనే ఇక్కడ నా ఫేవరెట్ బీజీపీజీకి వచ్చేసాను. ఈ స్టోర్ డీటెయిల్స్ ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ డిస్ప్లే పైన ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. నేను తీసుకున్న శారీకి బెస్ట్ డిజైనర్ టచ్ ఉండాలంటే ఐ ఆల్వేస్ చూస్ బీజీపీజీ. మీకు తెలిసిందే కదా. మెయిన్ గా చెప్పాలంటే వీళ్ళ డీటెయిలింగ్ మగ్గం వర్క్ చాలా అంటే చాలా బాగుంటది. మీరే చూస్తారు ఫైనల్ అవుట్పుట్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆర్డర్స్ చాలా వస్తాయి కాబట్టి ఈ శారీ నేను ఒక 1.5 month బిఫోర్ ఇస్తేనే నాకు కరెక్ట్ టైంకి వచ్చింది. అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకున్నప్పుడు మనం చాలా ముందే షాపింగ్ చేసుకోవడం బెస్ట్. ఇక్కడైతే నేను తీసుకున్న శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్ గా కనిపించిందో అసలు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక లైట్ కలర్ పేస్టల్ కలర్ శారీ తీసుకున్నాను. అది కూడా నైట్ ఈవెంట్ కాబట్టి ఇలా చూస్ చేసుకున్నాను. మెయిన్ గా చెప్పాను కదా నేను ముందు వీడియోలోనే, నాకు బార్డర్ బాగా నచ్చింది. ఇప్పుడు క్లియర్ గా మీకు కూడా శారీ ఎలా ఉంది అనేది చూపిస్తాను. శారీ మొత్తం ఇలా వచ్చింది, పేస్టల్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో. ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనే డీటెయిల్స్ అన్ని నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో శారీకి మొత్తం ఇలా మీనాకారి బార్డర్ వచ్చింది. మెయిన్ గా ఈ శారీకి హైలైట్ ఆ బార్డర్ అన్నమాట. ఈ బార్డర్ ఇలా వచ్చింది, దీనిపైనే మంచిగా డిజైన్ చేయించవచ్చు అనే థీమ్ లోనే తీసుకున్నాను నేను. నార్మల్లీ అందరు ఏంటంటే హై అండ్ శారీస్ తీసుకున్నప్పుడు వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన మగ్గం చేయించి శారీకి ఇలా అటాచ్ చేస్తారు. ఇక్కడ నేను రిఫరెన్స్ పిక్స్ పెడతాను చూడండి. బట్ నాకు ఎందుకో అలాంటివి నచ్చవు, ఎందుకంటే నార్మల్ గా మగ్గం లేసెస్ కూడా దొరుకుతున్నాయి కదా. సో అలా నాకు నచ్చలేదు. సో నాకు అందుకే నేను శారీ స్పెషల్ ఇలాంటివి తీసుకున్నాను. సో శారీకి వచ్చిన బార్డర్ కి డిజైన్ హైలైట్ చేయించాలని ఇలా తీసుకున్నాను. సో బార్డర్ మొత్తం ఇట్లా ఫ్లోరల్ లో వచ్చింది. దానికే 3D హైలైటింగ్ డిజైన్ చేపించాను. మెయిన్ గా ఇలాంటి డిజైన్ చేయాలి అనుకుంటే సో బ్యాక్ సైడ్ ఇంటర్లాక్ సిస్టమ్ ఉండాలన్నమాట. సో ఈ శారీకి అది ఉంది. అంటే బ్యాక్ సైడ్ కూడా మొత్తం లాక్ అయిపోయి ఉంటది, ఏది ఎక్కడ పోగులు పోకుండా. ఇలా ఇంటర్లాక్ సిస్టమ్ లేకపోతే మగ్గం పైన శారీకి ఫ్యాబ్రిక్ అంత సెట్ అవ్వదు. శారీ అయితే ఇలా స్టెప్స్ పెట్టుకొని చూడగానే చాలా బాగా అనిపించింది. లైట్ కలర్ కదా, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా, కానీ చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. మా వెడ్డింగ్ తర్వాత మా ఇంట్లో జరిగే పెద్ద ఈవెంట్ ఇదే, అందుకే నేను శారీని మంచిగా డిజైన్ చేపిద్దాము అని డిసైడ్ అయ్యాను. ఐ నో శారీ ఇట్ సెల్ఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఎలాంటి డిజైన్ చేయించకపోయినా. కాకపోతే ఏంటంటే నైట్ ఈవెంట్ కాబట్టి ఈ లుక్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలనిపించింది. డిజైనర్ శారీ లుక్ సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి అని ఫిక్స్ అయ్యాను నేను. ఎందుకంటే మన ఈవెంట్ లోనే మనం గ్రాండ్ గా రెడీ అవ్వగలుగుతాము, వేరే వాళ్ళ ఈవెంట్ అంటే ఇంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇంకా నేను ఇప్పటి వరకు శారీకి మగ్గం కూడా ఎప్పుడు చేయించలేదు, ఎప్పుడు ఆ లేసే తీసుకునేదాన్ని. సో చేయిస్తే మాత్రం ఇలా హై అండ్ డిజైనర్ శారీ చేయించాలి అనుకున్నాను. సో శారీ మొత్తం ఇట్లా స్టెప్స్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇట్లా బార్డర్ కి డిజైన్ కనిపిస్తుంది కదా. సో ఇదే డిజైన్ మనం హైలైట్ చేయబోతున్నాము. హైలైట్ అంటే కూడా ఏదో అన్ని కలర్స్ మిక్సింగ్ అప్ కాదు, అందులో ఉన్న కలర్స్ తీసుకొని జస్ట్ ఆ షైన్ ఎఫెక్ట్ 3D ఎఫెక్ట్ రావడానికి. ఇంకో థింగ్ ఏంటంటే నేను ఓవరాల్ శారీ మొత్తం చేయించట్లేదు, ఓన్లీ పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడ మాత్రమే హైలైటింగ్ గా, అండ్ బార్డర్ కార్నర్ బార్డర్ కి మాత్రమే, 2 side బార్డర్ కాకుండా. చెప్పాలంటే శారీ చాలా వెయిట్ ఉండే అసలు, అందులో ఇంకా వర్క్ చేపిస్తే ఇంకెంత వెయిట్ అవుతుందో అనుకున్నాను, కానీ అలా ఏం అనిపించలేదు. అదేంటో ఫైనల్ అవుట్పుట్ మీరే చూస్తారు. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే బ్లౌజ్ డిజైన్ ఇలా వచ్చింది. బ్లౌజ్ సింపుల్ గా ప్లెయిన్ కాకుండా బ్లౌజ్ కి మొత్తం ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ అయితే సింపుల్ గా అదే స్టిచ్ చేయించుకోవచ్చు. బ్లౌజ్ డిజైన్ అయితే నాకు క్రేజీగా నచ్చింది, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు బ్లౌజ్ అయితే. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అసలు 2 sides బార్డర్ వచ్చి చాలా అంటే చాలా ప్రిట్టిగా వచ్చింది బ్లౌజ్ డిజైన్ మొత్తం. లాస్ట్ టైం వీడియోలో నేను శారీస్ చూపించాను కదా, సో అందులో ఏ శారీకి బ్లౌజ్ ఇంత హైలైట్ రాలేదు, అందుకే అవి తీసుకోలేదు. ఇది మాత్రమే ఎందుకు తీసుకున్నానంటే బ్లౌజ్ ఇలా హైలైట్ వచ్చినందుకు. చెప్పాను కదా, ఒక శారీ తీసుకుంటున్నామంటే చాలా థింగ్స్ ఆలోచించాలి. అది మన ఇంట్లో ఈవెంట్ అయితే మాత్రం ఇంకెక్కువ ఉంటుంది. సో బ్లౌజ్ కి కూడా నేను హెవీ వర్క్ కాకుండా జస్ట్ ఈ డిజైన్ పైనే జస్ట్ కొంచెం స్టోన్స్ యాడ్ చేసి జస్ట్ కొంచెం మగ్గం వర్క్ లైట్ హైలైటింగ్ 3D వర్క్ చేపిస్తున్నాను. ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే మస్తు నచ్చింది. సో బ్లౌజ్ కూడా బాగుంది కదా అసలు. అలా ఈ బ్లౌజ్ ని చూస్తుంటే అనిపించింది పాప పుట్టింటైతే డెఫినెట్ గా ఈ బ్లౌజ్ ఫ్యాబ్రికే లెహెంగా లాగా కుట్టించేదాన్ని. అసలు ఎంత బాగుందో కదా అనిపించింది. సో ఈ శారీ బార్డర్ కి హైలైటింగ్ అని చెప్పాను కదా, సో బార్డర్ కి ఇలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. అవి 3D లుక్ లో చేయించబోతున్నాను. సో ఇలాంటి వర్క్ చేయించేటప్పుడు ఏంటంటే శారీలో అటు సైడ్ కార్నర్ ఎటు సైడ్ అయిన కార్నర్ కి తీసుకొని మనం చూడాలన్నమాట ఫస్ట్ ఎలా ఉంటుంది లుక్ వైజ్ అని. ఇక్కడైతే ఒక 2 flowers కి డిజైన్ స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడైతే చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా. సో ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందో, ఆ 3D లుక్ అనేది పాప్అవుట్ అయ్యింది. సో నేను 2 days తర్వాత వెళ్ళి చూస్తే ఈ డిజైన్ ఒక 2 flowers కి డిజైన్ ఇలా కంప్లీట్ చేశారు. సో తర్వాత డిజైన్ నాకు నచ్చితే కంప్లీట్ చేస్తామని చెప్పారు.
చేశారు. నాకు ఓవరాల్ గా డిజైన్ కాన్సెప్ట్ అంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే ఇలా చూస్తుంటే మొత్తం గోల్డ్ కలర్ లో కనిపించింది అనమాట. సో నాకు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో కావాలి. సో ఫస్ట్ లో చూసినప్పుడు అయితే నాకు మొత్తం గోల్డ్ ఎక్కువ యూజ్ చేశారు, ఎక్కువ గోల్డ్ కలర్ లో కనిపించినట్టు అనిపించింది. సో ఇక్కడ మీకు క్లియర్ గా డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది కదా, వర్క్ చేసింది అండ్ వర్క్ చేయని పార్ట్ ఏంటో. ఆ షైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉండే, కాకపోతే వర్క్ ఎక్కువగా గోల్డ్ కనిపిస్తుంది. సో నాకేంటంటే జ్యువెలరీ యూజ్ చేసినప్పుడు అంటే ఈ శారీ పనికి జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు ఓన్లీ గోల్డ్ జ్యువెలరీయే కాకుండా డైమండ్స్, విక్టోరియన్ ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అయినా సెట్ అయిపోవాలి. అందుకే ఏంటంటే నేను కొంచెం గోల్డ్ షేడ్ లో అండ్ సిల్వర్ షేడ్ లో కూడా వర్క్ చేస్తే బాగుంటది అని చెప్పాను. సో ఇలా ఏదైనా కరెక్షన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం డిజైన్ కాకుండా జస్ట్ 2 ఫ్లవర్స్ చేయగానే నేను వెళ్ళి చెక్ చేశాను అనమాట డిజైన్ ఎలా వస్తుంది అనేసి. సో దాని తర్వాత డిజైన్ ఇలా చేశారనమాట, కొంచెం సిల్వర్ షేడ్ యాడ్ అయ్యింది ఇందులో. సో చూస్తున్నారు కదా, సో ఇది చాలా బాగా నచ్చింది నాకు. మొత్తం గోల్డ్ వచ్చినట్టు కాకుండా ఇట్లా కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ షేడ్ రెండు మిక్స్ చేస్తే చాలా ప్రిటీగా అనిపించింది. డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుండే. అసలు నేను చెప్తూ ఉంటా కదా, ఐ ఆల్వేస్ చూస్ బిజీ అని. ఎందుకంటే ఇందుకే అనమాట ఇంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. అసలు నేను ఇలా ఎలా అయితే అనుకున్నానో అలా ఎగ్జాక్ట్ గా వస్తుంది వర్క్. సో అందుకే నాకు చాలా బాగా నచ్చుతుంది వాళ్ళ డిజైన్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అండ్ ఆల్. బార్డర్ డిజైన్ అయితే చాలా ప్రిటీగా అనిపించింది. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉండేనో. డైరెక్ట్ గా చూస్తే ఇంకా కూడా చాలా బాగుండే. ఆ షైన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఓన్లీ శారీలో వచ్చిన కలర్స్ తోటి ఇట్లా హైలైట్ చేసాము. అంటే వేరే కలర్స్ తీసుకుంటే అది మాత్రమే హైలైట్ అవుతుంది. ఇదైతే కొంచెం కనిపించకుండా ఆ 3D ఎఫెక్ట్, 3D లుక్ వస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఓవరాల్ అవుట్పుట్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఇక్కడైతే నేను బ్యాంగిల్ స్టోర్ కి వచ్చాను. నెక్స్ట్ శారీకి మంచిగా మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ తీసుకుందాము అండ్ ఇంకా అత్తయ్యకి ఇంకా మా మమ్మీకి కూడా తీసుకుందామని వచ్చాను. ఇది నూర్ నగర్ లో ఉంటుంది ఈ స్టోర్ అయితే. నేను రెగ్యులర్ గా వస్తూ ఉంటాను, మీకు ముందు కూడా చూపించాను ఈ స్టోర్ ని. సో ఇది బర్కత్ బ్యాంగిల్ స్టోర్. ఇక్కడ డిస్ప్లే పైన ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా నేను అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. వీళ్ళ స్టోర్ అయితే చాలా చిన్నగా ఉన్న డిజైనర్ బ్యాంగిల్స్ అన్ని ఇక్కడ దొరికేస్తాయి. సో బ్రైడల్ కి కానీ అంటే ఎవరికైతే న్యూ డిజైన్స్ కావాలి అనుకుంటారో బ్యాంగిల్స్ లో, సో వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్. అసలు చాలా స్టోర్ అయితే చిన్నగా ఉంటది కానీ మనం అనుకున్న డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ అన్ని పేస్టల్ కలర్స్, డార్క్ కలర్స్ అన్ని దొరికేస్తాయి. మోస్ట్లీ మెటల్ బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్, ఇంకా క్లాత్ బ్యాంగిల్స్, ఇంకా జర్దోజీ బ్యాంగిల్స్ ఇప్పుడైతే చాలా మోడల్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి ఇక్కడ. యాక్చువల్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే మనం చార్మినార్ దగ్గర చూడీ బజార్ కూడా వెళ్ళొచ్చు. అక్కడైతే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటది కదా, చాలా మల్టిపుల్ స్టోర్స్ కూడా ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. కాకపోతే ఇక్కడ ఈ స్టోర్ కి నేను రెగ్యులర్ గా వస్తూ ఉంటాను. హైదరాబాద్ చార్మినార్ వెళ్ళాలంటే చాలా లాంగ్ అవుతుంది, చాలా క్రౌడ్ ఉంటారు అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ స్టోర్. కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి ఈ స్టోర్ లో, కాకపోతే మనం అనుకున్నట్టు బ్యాంగిల్స్ అయితే దొరికేస్తాయి. నేనైతే నా శారీ కలర్ కాంబినేషన్ చూపించగానే నాకు ఇలా బ్యాంగిల్స్ సెట్ చేశారు. నాకు ఇవైతే మస్తు నచ్చాయి అసలు, లైట్ పేస్టల్ కలర్ లో. నాకైతే పర్సనల్లీ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర మంచి మంచి కలెక్షన్ ఉంటాయి. అవన్నీ వీళ్ళ స్టోర్ లో తీసుకున్నవే. అంటే ఇట్లా గోల్డ్ షైన్ ఉండే బ్యాంగిల్స్ చాలా బాగా కనిపిస్తాయి. నేను స్టైలింగ్ వీడియోస్ కి యూజ్ అవుతాయి అనేసి తీసుకుంటూ ఉంటాను. అండ్ నవరాత్రికి ఎవ్రీ ఇయర్ నవరాత్రి అప్పుడే తీసుకుంటాను స్పెషల్లీ. సో అవే ఇంకా యూజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో అసలు. ఎవరికైనా ఇలానే నాలాగా బ్యాంగిల్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి వీళ్ళ స్టోర్ ని. సో ఏదైనా ఒకటైనా నచ్చుతుంది అండ్ నచ్చినవి మీరు డెఫినెట్ గా తీసుకుంటారు. సో నాకైతే ఇట్లా కొంచెం ఇట్లా స్టోన్స్ వచ్చి ఇలా గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ ఇలా ఇష్టం. ఎందుకంటే మనం ఎలాంటి కలర్ లో అయినా ఇవి మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి. ఇంకా ఇక్కడైతే ఓన్లీ డిజైనర్ బ్యాంగిల్సే కాకుండా క్వాలిటీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో నేను ఎప్పుడో తీసుకున్న 2 years బ్యాక్ తీసుకున్న బ్యాంగిల్స్ కూడా అలానే ఉన్నాయి. అంటే మనం యూజ్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటాయి యాక్చువల్లీ చెప్పాలంటే. జస్ట్ నేనైతే షూట్ పర్పస్ వేసుకుంటాను, దాని తర్వాత మళ్ళీ తీసి బాక్స్ లో అలానే పెడతాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా వైలెట్ కలర్ అండ్ రెడ్ కలర్. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సమ్ వాటర్ బ్యాంగిల్స్, వాటర్ డిజైన్ ఇవేవేవో అంటారు కదా. సో కలర్స్ అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎంత బాగా అనిపించిందో కలర్ఫుల్ గా. సో ఎవరికైనా శ్రీమంతం ఈవెంట్ అప్పుడు కూడా ఇట్లా డిజైన్ కలర్ గా వేసుకుంటారు కదా. సో వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే పేస్టల్ కలర్స్, డార్క్ కలర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడే వచ్చి మనకి నచ్చిన కలర్ చూస్ చేసుకోవచ్చు. నాకైతే ఈ డార్క్ బ్రౌన్ కలర్ బ్యాంగిల్స్ చూడగానే చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి.
మస్తున్నాయి కదా, అసలు వేసుకుంటే ఇంకా వేరే లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది అరే షర్ట్ ఎందుకు తీసుకోలేదని. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూసుకుందాంలే. నేను ఈ స్టోర్కి వెళ్ళిన ప్రతిసారి కొత్త కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్ చూస్తూనే ఉంటానన్నమాట. సో న్యూ డిజైన్స్ అన్ని తీసుకొని వస్తూ ఉంటారు. నాకెందుకో పర్సనల్లీ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్, క్లాత్ బ్యాంగిల్స్, మగ్గం డిజైన్ వచ్చిన బ్యాంగిల్స్ నచ్చవు. ఐ డోంట్ నో, ఎందుకంటే అవి చాలా పెద్ద పెద్దగా అనిపిస్తాయి. సో నాకెందుకో వేసుకోవాలనిపించదు. ఎప్పుడైనా నేను ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ ఆర్ మెటల్ బ్యాంగిల్సే వేసుకుంటాను. ఇవి సైడ్ బ్యాంగిల్స్ అనమాట. సో సైడ్ బ్యాంగిల్స్ కూడా డిజైన్ చాలా బాగుంటాయి ఇక్కడ. సో ఇట్లా పర్ల్స్ వచ్చాయి. ఇది సింగిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఇలా కార్నర్స్ కి వేసుకొని మిడిల్ లో కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటాను ఎక్కువగా. నాకైతే ఎక్కువగా చెమ్కి వచ్చే బ్యాంగిల్స్ అంటే అస్సలు నచ్చవు. సో ఇలాంటి సింపుల్ బ్యాంగిల్స్ చాలా బాగా అనిపిస్తాయి. సో కార్నర్ బ్యాంగిల్స్ మంచివి తీసుకోవడం నాకు బాగా నచ్చుతుంది. ఎవరికైనా ఈ స్టోర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇంకా డిస్ప్లే పైన కూడా ప్రొవైడ్ చేస్తాను, మీకు నచ్చితేనే తీసుకోండి అంతే. నాకైతే వీళ్ళ స్టోర్ లో నచ్చేది ఏంటంటే ఇట్లా బ్యాంగిల్స్ కి ఎప్పుడు చెమ్కి వస్తూ ఉంటాయి కదా, సో చెమ్కి రాకుండా ఉండే బ్యాంగిల్స్ వీళ్ళు తీసుకొని వస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే బ్రైడ్స్ కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవైతే ఇలా సెట్ మొత్తం ఇస్తారు. బ్రైడ్స్ కి ఎక్కువ యూజ్ అవుతాయి అనిపించింది, ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ గా స్టైల్ చేయొచ్చు. సో ఇక్కడ వేరే కలర్స్ కూడా యాడ్ చేసి ఎలా స్టైల్ చేయొచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదా. సో నాకు ఎందుకో ఇలా డిజైనర్ బ్యాంగిల్స్ కన్నా ప్లెయిన్ బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చుతాయి. ఇందాక చూపించాను కదా కలర్ఫుల్ బ్యాంగిల్స్ అలాంటివి. సో నేను ప్రతి నవరాత్రి షూట్స్కి నేను అంటే కలర్ఫుల్ బ్యాంగిల్స్ తీసుకుంటాను, ఇలాంటి డిజైనర్ బ్యాంగిల్స్ కంటే కూడా. సో అవే యూజ్ అయిపోతాయి అనమాట. ఎవ్రీ స్టైలింగ్ వీడియోస్ కి కూడా అవే యూజ్ చేస్తాను. అసలు బ్యాంగిల్స్ అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్స్ లో చెప్పండి, ఎందుకంటే డిపెండ్స్. యాక్చువల్లీ మా అత్తయ్యకి అసలు ఎక్కువగా బ్యాంగిల్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు, ఓన్లీ 2 to 3 బ్యాంగిల్స్ వేసుకుంటారు. మా మమ్మీకి నాకైతే చాలా ఇష్టం బ్యాంగిల్స్ వేసుకోవడం. ఇంకా కలర్ఫుల్ బ్యాంగిల్స్ చూడగానే చాలా ఎక్సైట్ అయిపోతాము. సో అలా నచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకా నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడైతే ఈ బ్యాంగిల్స్ అన్ని తీసుకున్నాను. నేను మళ్ళీ BEGPCకి వచ్చి డిజైన్ కొంచెం కంప్లీట్ అయ్యాక వచ్చి చెక్ చేస్తున్నాను డిజైన్ ఓవరాల్ గా లుక్ ఎలా కనిపిస్తుంది అనేది. డిజైన్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ చేశారు, నాకు చాలా బ్యూటిఫుల్ గా నచ్చింది. సో నేను ఏదైతే అనుకున్నానో అవుట్పుట్ ఇలా కావాలని దానికి మించి ఉందన్నమాట. డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చేశారు. మొత్తం కంప్లీట్ గా రెడీ అయ్యాక మీకు అర్థమవుతుంది క్లియర్ గా. ఎక్కువగా ఓవర్ హైలైటింగ్ చేయకుండా డీసెంట్ గా అందులోనే బ్లెండ్ అయిపోయే కలర్స్ తో చేశారు కాబట్టి ఓన్లీ ఆ 3D లుక్ అనేది కనిపిస్తుంది. ఎంత బాగా నచ్చిందో నాకైతే. సో ఇక్కడ నేను లైట్ కలర్ స్టోలే చూస్ చేసుకున్నాను. ఇదే కలర్ లో సేమ్ ఫ్యాబ్రిక్ లో మా చిన్నోడికి డ్రెస్ కూడా అవుతుంది. సో ఈ స్టోల్ కి మొత్తం ఇక్కడ డిజైన్ వస్తుంది. నేను జస్ట్ రఫ్ గా ఇలా పెట్టి చూస్తున్నాను ఎలా ఉండబోతుంది అనేది. ఈ మహారాణి దుపట్టా మన ఈవెంట్స్ లో మాత్రమే మనం వేసుకోగలుగుతాము. సో ఆ మంచిగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫీలింగ్ వస్తుంది. వేరే వాళ్ళ ఫంక్షన్స్ కి మనం అఫ్ కోర్స్ ఇంత గ్రాండ్ గా రెడీ అవ్వలేము. సో అందుకే నేను ఇప్పుడు ఎట్లాగో ట్రెండింగ్ లో ఉంది కాబట్టి సో ఈ మహారాణి దుపట్టా కూడా ఇందులో యాడ్ చేయాలి అనుకున్నాను. ఈ దుపట్టా కూడా బార్డర్ కి మొత్తం డిజైన్ చేపిస్తున్నాను. సో మొత్తం షైన్ ఇలా కనిపించడానికి, ఓవరాల్ గా గ్రాండ్ లుక్ ఉండడానికి. సో ఇప్పుడు స్టోల్ కి డిజైన్ చేపిస్తున్నాను కదా, సో ఫర్దర్ గా నేను ఇది ఆఫ్ సారీ లాగా కూడా యూజ్ చేసుకునేలాగా డిజైన్ చేపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇలా చూస్తుంటే మీకు ఎక్కువగా అర్థం కాదు, బట్ నేను అనుకున్న పేస్టల్ కలర్ అయితే హైలైట్ అనిపించింది నాకు. ఓన్లీ నైట్ టైం ఈవెంట్ కాబట్టే నేను ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను. మేబీ డే టైం అయితే కొంచెం డార్క్ కలరే చూస్ చేసుకునేదాన్ని, ఎందుకంటే నైట్ టైం అంతా షైనే ఎక్కువ కనిపిస్తుంది, డార్క్ కలర్ అయితే అదొక్కటే డామినేట్ చేస్తుంది. సో డే టైం అయితే కలర్ మంచిది చూస్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తాము. డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరు ఫైనల్ వీడియోలో చూడాల్సిందే. నెక్స్ట్ డే ఇక్కడ మా చిన్నోడిని టోనీ ఆడిస్తుంటే వీడియో క్లిప్స్ ఇవి. సో ఈ క్యూట్ మూమెంట్స్ ఇన్ బిట్వీన్ కూడా క్యాప్చర్ చేశాను. ఓం నమః శివాయ. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. మారెడు నీవని ఏరేరితేనా మారెడు ధలమూలు నీ సేవకు. మారెడు నీవని ఏరేరితేనా మారెడు ధలములు నీ సేవకు. గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగనుదేనా నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర. జై శ్రీరామ్.
రామభక్త హనుమాన్కి జై, జై శ్రీరామ్ అన్నట్టే కొడుతారు కాడు అంటుంటాడు, తాతతో సరిగ్గా అంటుంటాడు. పాడాలన్నా వద్దా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పాండురంగా విట్టేల నన్ను బ్రోవరాదా, పాండురంగా విట్టేల నన్ను బాలుడైన ప్రహ్లాదుడు భజన చేయగా, రంగ బాలుడైన ప్రహ్లాదుడు భక్తి తోడవరములిచ్చి కాచిన రంగ, పాండురంగా విట్టేల నన్ను బ్రోవరాదా, పాండురంగా విట్టేల నన్ను. మా చిన్నోడికైతే మా డాడీ సాంగ్స్ పాడుతూ ఉంటే చాలా రెస్పాండ్ అవుతాడు, చాలా ఇష్టం వాడికి. సో మంచిగా వాడు కూడా క్లాప్ కొట్టాలనుకుంటాడు, వాడు కూడా అంటూ ఫుల్గా రెస్పాండ్ అవుతాడు. సో అలా మంచిగా ప్రతిసారి ఏదో ఒక సాంగ్ పాడుతూ మంచిగా ఎంటర్టైన్మెంట్ అనమాట వాడికి. చిన్నోడు వచ్చి నుంచి అయితే మా ఇంట్లో ఎక్కువగా ఫోన్ చూడట్లేదు అండ్ టీవీ కూడా చూడట్లేదు. వర్క్ ఉంటేనే ఫోన్ చూస్తున్నాము, లేదంటే వాడి పక్కన కూర్చొని ముచ్చట్లు ఏదో ఒకటి నవ్వించడము ఆడించడమే సరిపోతుంది. ఇక్కడ ఇది మా ఇంట్లో నుంచి బ్యూటిఫుల్ మార్నింగ్ వ్యూ, ఎంత బాగుందో కదా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అలా సన్ వస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అసలు. ఈ వ్యూకి నేను మార్నింగ్ లేస్తాను, ఎప్పుడైనా ఇట్లా మూడ్ బాగాలేనప్పుడు కూడా ఈ వ్యూ చూస్తే అంతా సెట్ అయిపోతుంది నాకు. ఎందుకు నేను సన్సెట్ పిచ్చి అనమాట నాకు. అలా సన్ స్కైని చూస్తే అదో తెలియని హ్యాపీనెస్, ఎప్పుడు మూడ్ని చూసినా హ్యాపీనెస్ అనమాట. సో నాలాగా చాలామందే ఉండి ఉంటారు. నామాలు గల్లవాడు, నామాలు గల్లవాడు, నామాలు గల్లవాడే గోపాల కృష్ణ బాలుడే, గోపాల కృష్ణ బాలుడే. మా మంద పాలు దాగి ఏ మంద కేగినాడో, ఏ మంద కేగినాడో, కనులకు గానరాడే గోపాల కృష్ణ బాలుడే, గోపాల కృష్ణ బాలుడే. మా చిన్నోడికైతే మా మమ్మీ డాడీ సూపర్ గుడ్ ఎంటర్టైనర్స్ అసలు. వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జో అచ్యుతానంద జోపాల కుంద, జో అచ్యుతానంద జోపాల కుంద, లాలి పరమానంద రామ గోవింద జో జో. మా చిట్టి కన్నయ్య లాల పోసుకొని, మా చిట్టి కన్నయ్య లాల పోసుకొని, నీట్గా తయారై తాత మీద బజ్జో అట్టే జో జో. నీట్గా తయారై జో అచ్యుతానంద జోపాల కుంద. ఒక పాటకి నిద్ర పోయిండు. ఒక వారం అన్నం తినకుండా ఆకలి అయితే లేదు వాడిని చూస్తుంటే. ఏదో ఏమో వల్ల కదా రాన్న బంగారు ఆకలి దుబ్బలు వాసిపోతాయి ఓ మళ్ళా. ఎక్కడికి వెళ్ళి వచ్చేసిన మా నాన్న బంగారు కొండ. చెప్పాలంటే వీటిలో మా అన్నయ్యని చూసుకుంటున్నారు, వీళ్ళిద్దరైతే అంత బాగా హ్యాపీగా చూసుకుంటున్నారు. ఎంత బాగా అనిపిస్తుందో వాళ్ళని చూస్తుంటే అయితే. ఇంకా కాసేపు వీడిని పడుకోబెట్టి మా ఇంట్లో అయితే డాన్స్ ప్రోగ్రామ్ జరిగింది, చూసేయండి. క్యూట్ కపుల్ చూడండి, ఇద్దరు సాల్సా డాన్స్ చేస్తున్నారు. నేమింగ్ సెరమనీ ఈవెంట్లో కుదిరితే కొంచెం డ్యాన్స్ చేస్తాము, స్టెప్స్ చూయించు అనేసి ఇక్కడ డ్యాన్స్ స్టార్ట్ చేశారనమాట. ఏదైనా ఒక సాంగ్కి డ్యాన్స్ చేస్తాము, అలా స్టెప్స్ చూద్దాము అనేసి. సో అలా ఫన్గా చాలా మంచిగా అనిపించింది వాళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటే.
నాకు తెలిసినంత వరకు అయితే మమ్మీ డాడీ ది బెస్ట్ కపుల్ ఇన్ ది వరల్డ్. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటది అంటే మమ్మీ డాడీని చూస్తేనే నాకు ఎగ్జాంపుల్. అసలు దే ఆర్ ది మోస్ట్ క్యూట్ అండ్ స్వీట్ కపుల్. అసలు ఎంత రెస్పెక్ట్, ఎంత అండర్స్టాండింగ్, ఎంత లవ్ చూయించుకుంటారో అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్. వాళ్ళు అలా హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటే నేను పక్క నుండి చూస్తూ ఉంటే నేను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేని హ్యాపీనెస్. నా మ్యారేజ్ లైఫ్ లో కూడా నేను ఇంత హ్యాపీగా, ఇంత అండర్స్టాండింగ్ గా ఉన్నాను అంటే నన్ను వీళ్ళిద్దరూ అంత బాగా పెంచారు అండ్ నేను వీళ్ళిద్దరి లవ్ చూస్తూ పెరిగాను కాబట్టి సో నేను కూడా నా మ్యారీడ్ లైఫ్ లో హ్యాపీగా ఉంటున్నాను. అందుకే ఫస్ట్ పేరెంట్స్ హ్యాపీగా ఉంటే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంట్లో ఎలా ఉంటారో పిల్లలు కూడా అదే ఎన్విరాన్మెంట్ లో హ్యాపీగా పెరుగుతారు. ఆ రోజైతే నవ్వి నవ్వి స్టమక్ పెయిన్, ఇంకా ఐస్ లో నుంచి వాటర్ వచ్చాయి, అంతలా నవ్వుకున్నాము. వీళ్ళు వచ్చి రాని డాన్స్, ఇంకా క్యూట్ క్యూట్ స్టెప్స్ చూస్తే చాలా బాగా అనిపించింది. క్యూట్ డాన్స్ ప్రోగ్రామ్ అయిపోగానే చిన్నోడి ఫీడ్ ఇంకా స్లీప్ అయిపోయాక నేను మళ్ళీ షాపింగ్ కి వెళ్ళాను, జ్యువెలరీ షాపింగ్ కి. పంజాగుట్ట గోయా సిల్వర్ జ్యువెలరీ స్టోర్ కి వచ్చాను. ఇక్కడ నాకు కలెక్షన్, డిజైన్స్ అన్ని బాగా నచ్చుతాయి వీళ్ళవి. నేనైతే వెళ్ళగానే నా శారీ పిక్చర్ చూపించి శారీకి సెట్ అయ్యే జ్యువెలరీ చూపించమని అడిగాను. సో నాకైతే లైక్ యాంటిక్ లో ఇంకా డైమండ్స్ లో తీసుకోవాలనిపించలేదు. సో ఎలాగో నైట్ టైం ఈవెంట్ కాబట్టి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విక్టోరియన్ లేక ఇట్లా ఫ్యూజన్ డిజైన్ కానీ సో ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ లో ఉందో అదే చూపించమని అడిగాను. చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అప్పుడే కొత్తగా వచ్చింది స్టాక్. వీళ్ళు ప్రతి 1 వీక్కి 2-3 డేస్కి ఒకసారి న్యూ స్టాక్ అయితే తీసుకొని వస్తూ ఉంటారు. నేను వెళ్ళిన ప్రతిసారి న్యూ డిజైన్స్ చూస్తూనే ఉంటాను. మీరు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే అయితే నా స్టైలింగ్ వీడియోస్లో మోస్ట్ ఆఫ్ ది జ్యువెలరీ ఫ్రమ్ గోయాసే ఉంటుంది. నాకు అంతా చాలా బాగా నచ్చుతుంది జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ట్రెండీగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ లాంగ్ సెట్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో కదా. నాకైతే ఈసారి విక్టోరియన్ మోడల్ తీసుకోవాలనిపించింది, ఎందుకంటే నాది లైట్ కలర్ శారీ కాబట్టి. సో విక్టోరియన్లో ఏంటంటే గ్రీన్ కలర్ స్టోన్స్ బాగా హైలైట్ అవుతాయి. సో ఆ కాంబినేషన్ బాగుంటుంది అనేసి నాకు విక్టోరియన్ జ్యువెలరీ తీసుకోవాలనిపించింది. కలెక్షన్ అయితే చాలా ఉండే, అసలు ఏది చూస్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఎంత బాగున్నాయి చూడండి, అన్ని యూనిక్గా అనిపించాయి. కాకపోతే మనం జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన బాడీ టైప్కి తగ్గట్టు జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవాలి. నాకేంటంటే చాలా సింపుల్ జ్యువెలరీ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఓన్లీ చోకర్ లేదా ఓన్లీ హారం ఏదైనా వన్నే వేసుకుందామని అనుకున్నాను. ఇక్కడ వచ్చాక చూస్తే అయితే చాలా కలెక్షన్ ఉండే. ఎవరికైనా బ్రైడ్స్కి అయితే బెస్ట్ ప్లేస్ ఇది, ఎందుకంటే ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ జ్యువెలరీ వేసుకోవాలనుకుంటారు కదా, అన్ని ఒకే దగ్గర షాపింగ్ చేసేయచ్చు మంచిగా. ఇంకా వీళ్ళ దగ్గర ఆఫర్స్ ఉన్నప్పుడు బెస్ట్ కలెక్షన్ ఇంకా బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈ చోకర్ పెట్టుకొని చూశాను, డిజైన్ అయితే చాలా బాగుంది. సో ఇలా సింపుల్ చోకర్స్ కూడా ట్రై చేశాను, ఎందుకంటే నా బాడీ టైప్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి నాకు చిన్న నెక్ సెట్స్ అవి చాలా బాగా సెట్ అవుతాయి. ఇప్పుడున్న శారీ లుక్ పైనకైతే జ్యువెలరీ హెవీగా కాకుండా సింపుల్ గానే చూస్ చేసుకోవాలి అనుకున్నాను. ఓన్లీ వడ్డానం ఇంకా చోకర్ అండ్ ఇయర్ రింగ్స్ అలా సింపుల్ గా. ఇంకోటి ఏంటంటే సింపుల్ అట్ ద సేమ్ టైం గ్రాండ్ లుక్ ఉండాలి అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని షాపింగ్ చేస్తాను నేను ఎప్పుడైనా. నాకైతే పంజాగుట్ట బ్రాంచ్ లో కలెక్షన్ అయితే చాలా 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 బాగా నచ్చుతుంది. ఎక్కడ లేని వెరైటీస్ మొత్తం ఇక్కడే చూడొచ్చు. ఎంత యూనిక్గా ఉంది చూడండి ఈ మ్యాంగో సెట్ అయితే. నాకు మొత్తం అంతా కలెక్షన్ చాలా బాగా నచ్చింది నేను వెళ్ళిన రోజైతే. సో ఏది తీసుకోవాలి అనేది చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ. నాకు ఈ చోకర్ సెట్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చింది. సూపర్ అనిపిస్తుంది కదా, ఇట్లా సింపుల్గా పెట్టుకొని చూస్తే అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఫోన్లో అంత తెలియట్లేదు కానీ డైరెక్ట్గా షైన్ ఉండే, అసలు ఎంత బాగా షైన్ అవుతుండేనో అసలు చూడగానే ఐ జస్ట్ లవ్డ్ ఇట్. దానికి ముందు ఎన్ని చూసినా ఇంకా అవన్నీ పట్టించుకోలేదు నేను. సో అది అయితే చాలా బాగా నచ్చింది. సో తర్వాత ఇవన్నీ కూడా చూస్తున్నాను, ఈ మధ్య ఇవి బాగా ట్రెండింగ్ కదా ఈ మోజనెట్స్ టైప్ కూడా. సో ఈ విక్టోరియన్ అయితే ఆల్వేస్ ట్రెండింగ్, కాకపోతే బీట్స్ విక్టోరియన్ కూడా బాగా ట్రెండ్ అవుతుండే ఈ మధ్య. సో ఇంకా అది ఒక్కటి సింపుల్ అయిపోతుందేమో, కిందకి ఏదైనా చూద్దామని చూశాను, కాకపోతే అదే చాలా హెవీగా అనిపించింది. ఇంకా ఇలా సింపుల్ రింగ్స్, ఇయర్ రింగ్స్, హెయిర్ యాక్సెసరీస్, ఎవ్రీథింగ్ A to Z ఇక్కడ దొరికేస్తాయి. బ్రైడ్స్కి అయితే చాలా బెస్ట్ ప్లేస్ ఇది. ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అయినా ఎలాంటి డిజైన్ అయినా ఇక్కడ మనకి ఈజీగా దొరికేస్తుంది. ఎంత బాగుంది చూడండి కలెక్షన్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కనుక వెడ్డింగ్ షాపింగ్కి వెళ్తే మీ శారీ తీసుకొని వెళ్ళండి, ఇట్లా చెక్ చేసుకోవచ్చు. అక్కడే మిర్రర్ ఉంటుంది అండ్ శారీ ఇలా డ్రేప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో సింపుల్గా ఇలా పెట్టి చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్, అప్పుడు మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది. సో ఈ శారీ పైకి ఇది సెట్ అవుతుందా లేదా కూడా
కూడా అర్థమైపోతుంది. సో ఇదైతే నాకు చాలా హెవీగా అనిపించింది. బ్యూటిఫుల్ ఉండే నెక్ సెట్ అయితే అసలు అమేజింగ్ ఉండే. కాకపోతే నాకు కొంచెం హెవీగా అనిపించింది నా పర్సనాలిటీకి. కానీ ఈ నెక్ సెట్ అయితే డైరెక్ట్గా చూస్తే ఫోన్లో చూసినా కానీ చాలా బాగుండే. ఆ లైట్ పేస్టల్ కలర్ స్టోన్స్, డిఫరెంట్ స్టోన్స్ అనమాట. ఎప్పుడు ఆ డార్క్ గ్రీన్స్ చూస్తాం కదా, సో ఇది కూడా చాలా బాగుండే. కాకపోతే ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే వన్ ఆఫ్ ది హైలైట్ పీస్ అనమాట. నేను ఎప్పుడు ఇంత బెస్ట్ జ్యువెలరీ వేసుకోలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. అంత బాగా నచ్చింది నాకు ఈ చోకర్ సెట్ అయితే. మనం గోల్డ్లో ఒక బిగ్ హారం తీసుకునే ప్లేస్లో ఇక్కడ మొత్తం అంతా సెట్ వచ్చేస్తాయి. వడ్డానం ఇంకా చోకర్, బ్యాంగిల్స్ ఈ శారీకి మొత్తం సెట్ వచ్చేస్తాయి. సో ఇక్కడైతే ఎంత బాగుందో. నాకు ఈ చోకర్ అండ్ వడ్డానం క్రేజీ అంటే క్రేజీగా నచ్చేసాయి. మెయిన్ థింగ్ ఏంటంటే నా శారీ లైట్ కలర్ ఉంది అండ్ ఈ జ్యువెలరీ మంచిగా హైలైట్ అవుతుండే. సో ఇది పెట్టుకొని చూసాను, బట్ ఇది ఓకే అనిపించింది. అంత హైలైట్ అయితే అనిపించలేదు. అండ్ ఈ జ్యువెలరీ కూడా కొంచెం డెలికేటెడ్గా అనిపించింది కాబట్టి అంత వేసుకోలేదు నేను. సో నాకైతే ఈ గ్రీన్ కలర్ విక్టోరియన్ చోకరే హైలైట్ అనిపించింది. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎంతమంది నా కంప్లీట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. సూన్ మీరు వీడియోస్ అండ్ పిక్చర్స్ చూడబోతున్నారు. హౌ బ్యూటిఫుల్ దిస్ చోకర్ ఈజ్. ఎంత ప్రిట్టిగా అనిపించిందో. ఐ లవ్డ్ ఇట్. అసలు ఇంకా చాలా బెస్ట్ కలెక్షన్ అయితే ఉండే. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి స్టోర్ని. సో ఈ స్టోర్ డీటెయిల్స్ కూడా నేను డిస్ప్లే పైన డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అలా నా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. సో guys, ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ guys like this video. Please like, share and subscribe to Divya Vlogs. See you all in my next video. Bye guys, take care, love you all.